హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. మరి కొబ్బరి లడ్డూలు చేయాలంటే కొబ్బరికాయ ఉండాలి కదా. కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాన్ని నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మా ఇంట్లో కొబ్బరి కూర లేదు. కూర మీ ఇంట్లో ఉంటే ఆ విధంగా చేయండి. మిక్సీ కాబట్టి ఒక్క చిన్న గ్రైండ్ చేసి ఆపేయడమే. మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తురుములోంచి పాలు అయితే నేను ఎప్పుడు తీసేస్తాను. అవి ఉంచుకున్న ఒకటే, తీసేసిన ఒకటే. నేనైతే ఎప్పుడు చేసినా పాలు తీసేస్తాను. తీసిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తాయి. పాలు అనేవి చాలా టేస్ట్గానే ఉంటాయి, కాకపోతే అవి అందరికీ పడవు. కొంతమందికి అన్డైజెషన్ అవుతుంది. ఇప్పుడు పాలు తీసిన కొబ్బరి తురుము ఉంది కదా, అది మనం ఎంత తీసుకుంటే దాంట్లో సగం అన్నది మనం బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లం కూడా శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి. అయితే చిన్న చిన్న పీసెస్ కానీ లేకపోతే తరిగేసుకోవాలి. అది స్వీట్ ఎక్కువైపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత లైట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా అవ్వాలి. వాటర్లో పీసెస్ మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత పీసెస్ అసలు ఏమి ఉండకూడదు. అంతలో మనం యాలకుల పొడి అనేది రెడీ చేసుకోవాలి. మా జెస్సమ్మ అయితే నాకు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. చూడండి నీకు ఇష్టమా? బాగుంటాయా? తింటావు కదా? ఇంతలో పాకం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం అన్నది ఉండలా రావాలన్నమాట. ఎందుకంటే మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు మనకి ఉండలా రాకుండా, విచ్చుకుపోయినట్టు కాకుండా ఉండలా రావటం కోసం మనం అనేది టెస్ట్ చేసుకోవాలి. చూడండి, మీకు నేను చూపిస్తాను. కొబ్బరి లడ్డు మనకి రౌండ్గా రావడం కోసం మనం పాకం అనేది బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఎలా రౌండ్గా వస్తుందో. అలా రౌండ్గా చుట్టుకునేటప్పుడు మాత్రమే మనం మిగతా ప్రాసెస్ చేయాలి, లేకపోతే అంతవరకు ఉంచాలి. ఇందులో మనం యాలకుల పొడి పెట్టి చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది అన్నది బెల్లము కొబ్బరి తురుము అనేది బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత వెంటనే అయిపోయిందని కాదు, ఇంకా కొంతసేపు ఉంచాలి. ఎందుకంటే అది బాగా మిక్స్ అయ్యి రెండు కలిపి మిక్స్ అయ్యి మనకి లడ్డు టైప్లో రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇందులో మా జెన్నీ చూసారా ఏం చేస్తుందో. దానికి బెల్లం అంటే ఇష్టం, కానీ చిన్న పీస్ వద్దంట. ఇంకా మనకి రెడీ అయితే అయిపోయింది. మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు ఉంచుకొని చల్లార్చుకోవడమే. కొంచెం మరీ చల్లగా అవ్వకూడదు, అలాగని వేడివేడిగా కాదు. మరి మీడియంలో ఉండేటప్పుడు మనం లడ్డూలు అనేది చుట్టుకోవాలి. లడ్డూలు అయితే చుట్టేసుకుంటాము, ఎందుకంటే హీట్ అనేది తగ్గింది కొంచెం. ఇందులో మా జెస్సీ కూడా నేను చుడతానని చెప్పేసి తీసుకుంది. మన లడ్డూలు అనేవి మన ఇష్టం, ఏ సైజులో చేసుకున్నా. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను, ఎందుకు కాబట్టి మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. మా ఇంట్లో అయితే చేసిన ఎన్ని రోజులు ఉండవండి బాబు. పిల్లలకన్నా మా హస్బెండే తొందరగా కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే ఆయనకి ఏదైనా ఫుడ్ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత స్వీట్ తినడం అనేది అలవాటు. సో ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మనం చేసుకున్నటువంటి కొబ్బరి లడ్డూలు అనేది అయిపోయాయి. ఇంక లాస్ట్కి అయితే ఇన్నయ్యండి, ఇంత కష్టపడి చేసినా సరే. ఎందుకంటే కొంచెం మీడియం సైజ్ చేశాను కాబట్టి. ఇంకా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఇదే ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ అవ్వండి, లేకపోతే మీకు తెలిసి ఉంటే మీకు తెలిసిన ప్రాసెస్లో చేయండి. ఎలానైతేనేం కానీ పిల్లలకు మాత్రం చేసి పెడుతూ ఉండండి. ఎందుకంటే బెల్లంతో కాబట్టి కొంచెం మంచిది బాడీకి, ఐరన్ కాబట్టి. ఇంకా మర్చిపోకండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మళ్ళీ కలుసుకుందాం.